అది ఒక వృత్తికి సంబంధించింది అయితే ఇవాళ ఇప్పుడు ఆ మిత్రుల పిల్లలు వాడే పాటలు బహుళ పరిశ్రమలు, మల్టీనేషనల్ కంపెనీస్, ప్రపంచ బ్యాంకు, వీళ్ళందరూ కూడా మన జీవన స్థితిగతులను నిర్దేశిస్తా ఉన్నారు. ఆనాడు ఏ విధంగానైతే కారోడు వచ్చి ఇవాళ చేపలు పట్టాలంటే పట్టాలి, వద్దంటే ఊరుకోవాలి, ఈ సంవత్సరం పట్టొద్దంటే పట్టొద్దు, అతని మార్కెట్ అట్లనే అతని చిన్నది ఒక వృత్తికి సంబంధించిన వాడు ఇవాళ ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రపంచ బ్యాంకు వ్యవస్థ ద్వారా మన జీవన విధానాలన్నింటినీ నిర్దేశిస్తున్న దుస్థితిలో మనం చేరిపోయింది. దాని ద్వారా నీటి కాలుష్యమే కాదు, వాతావరణ కాలుష్యమే కాదు, మన మనసులు కూడా కల్ముషమైపోయినాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు చూసేది, మొన్నటి వరకు కూడా చూసినాం, ఊర్లో ఎవరన్నా ఒక మనిషి బీమారై పడి ఉంటే ఊరందరూ పోయి చూసి వచ్చేవాళ్ళు, లేవలేకుండా మంచంలో పడితే. ఇవాళ కన్న కొడుకులు కూడా ఏర్పడి ఉంటే పెద్దోళ్ళ దగ్గర ఉంటే చిన్నోడ పక్క దర్వాజలో పోయి చూడని దినాలు వచ్చినాయి. అదేవిధంగా పని నేర్పేటందుకు కూడా నాకు తెలిసిన పని ఏదైనా ఉంది ఇంకొకటి చెప్పాలి, ప్రతి వారికి చెప్పాలి, దాచిపెట్టుకోవద్దనే ఒక తపన. ఏ పనైనా సరే, తాడు వేరే పని కావచ్చు, లేకపోతే చేపలు పట్టే పనే కావచ్చు, కాలుపు తీసే పనే కావచ్చు, నేర్పాలనే తపన ఉండేది. చెప్పాలి కదా బిడ్డలు పిల్లలు వాళ్ళు ఏం చేస్తుంటారు. మేము యువజన సంఘం పెట్టి 62లో మా ఊరిలో తెల్లదాకా ఏంటంటే ఏదో ఒకటి గుడికాడ ఏదో ఒక పని చేసి దాంట్లో తెట్టెగాడదామని చూస్తే తెచ్చే మేమే మొదలు పెట్టినాం. కానీ మా పెద్దలు మమ్మల్ని ఒక్క పని ముట్టుకు, అయ్యో బిడ్డ మీరెందుకు పని చేస్తారు, మీకు ఏ శాతం అవుతుంది, మీరు పక్కకు జరగలేదు అని చెప్పి వాళ్ళు చేసేది. మేము బావులు తోడినా తెలంగాణ బావుతోటి చెడబావుతోడి తోడినాగానే అప్పుడు ఎవరంటే పెద్ద మనుషులే వచ్చి సాయం చేసేది. నేను కూడా ఇంత ఉత్సాహంగా పిల్లల కనుక చేసేది కానీ ఆ నిర్ణయం